నిక్షేపిత మైదానాలు నదులు ఎక్కువ మొత్తంలో అవక్షేపాలను నిక్షేపించటం వల్ల ఏర్పడే మైదానాలను వరద మైదానాలు అంటారు. నది ముఖద్వారం వద్ద ఏర్పడే మైదానాన్ని డెల్టా మైదానం అంటారు. హిమానీ నదాల కారకాల వల్ల ఏర్పడే మైదానాన్ని గోళాస్మృతిక మైదానం అంటారు. పవన నిక్షేపణ వల్ల ఏర్పడే మైదానాన్ని లోయస్ మైదానాలు అంటారు. క్రమక్షయ మైదానాలు నదులు, పవనాలు, హిమానీ నదాలు కోత కోయటం వల్ల ఏర్పడే మైదానాలు కోత మైదానాలు అంటారు. పవన క్రమక్షయం వల్ల ఏర్పడే మైదానాలను ఎర్గులు మరియు రెగ్గులు అంటారు. భూస్వరూప ప్రక్రియలు భూమి ఉపరితలాన్ని మార్పుకు గురిచేసే భౌతిక రాసాయనిక మార్పులన్నింటినీ కలిపి భూస్వరూప ప్రక్రియలు అంటారు. ఇవి 4 రకాలు: శిలాశైథిల్యం, పదార్థ రాశినాశనం, క్రమక్షయం, నిక్షేపణం. శిలాశైథిల్యం భూగోళంపై చలనరహితంగా ఉన్న రాళ్ళు, కొండలు, బండలు, పర్వతాలు మున్నగునవి వాతావరణ ప్రభావానికి లోనై క్రమక్షయం చెంది కృషించి శిథిలమవుతాయి. కొంతకాలానికి మట్టిగా, మృతిగా మారిపోతాయి. ఈ విధంగా భూగోళంపై ఉన్న శిలలు కృషించి శిథిలమవటాన్ని శిలాశైథిల్యం అని అంటారు. భూపటలంలోని శిలల వాతావరణంలోని భౌతిక రసాయనిక కారణాల వలన కృషించి శిథిలమవటాన్ని శిలాశైథిల్యం అంటారు. ఇది శబ్దరహితంగాను, గమనరహితంగాను, వేగరహితంగాను సాగే నిరంతర ప్రక్రియ. శిలాశైథిల్యం రకాలు. శిలాశైథిల్యం ముఖ్యంగా 2 విధాలు: భౌతిక శిలాశైథిల్యం లేక యాంత్రిక శిలాశైథిల్యం, ఫిజికల్ వెదరింగ్ ఆర్ మెకానికల్ వెదరింగ్. 2 రసాయనిక శిలాశైథిల్యం, కెమికల్ వెదరింగ్. భౌతిక శిలాశైథిల్యం ఈ రకం శిలాశైథిల్యం వలన శిలలు భౌతికంగానే శైథిల్యం చెందుతాయి తప్ప వాటి రసాయన సంఘటనలలో మార్పు ఉండదు. భౌతిక శిలాశైథిల్యం ముఖ్యంగా 3 రకాలుగా జరుగుతుంది: ఉష్ణోగ్రతలోని మార్పుల వలన, మంచు వలన, జంతు వృక్షాల వలన. ఉష్ణోగ్రతలోని మార్పుల వలన ఏ ప్రదేశంలో అయితే ఉష్ణోగ్రత తారతమ్యాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఈ రకమైన శిలాశైథిల్యం సంభవిస్తుంది. ఘనపదార్థం కానీ ద్రవ పదార్థం కానీ వేడికి గురైన పక్షంలో అవి వ్యాకోచిస్తాయి. శిలలలో ఉన్న పలు రకాల ఖనిజాలు ఒక్కొక్కసారి అధిక ఉష్ణోగ్రతల తాకిడికి పలు రకాలుగా చిన్న రేణువులుగా రాయి నుండి ఊడిపోయి శిలాక్రమంగా శిథిలం అవుతుంది. పర్వత ప్రాంతంలో శిలల నుండి క్రిందికి రాలిపడిన రేణువులు శంఖాకారంలో పర్వత పాదాల వద్ద ప్రోగుబడి ఉండట గమనార్హం. వీటిని టాలస్ కోన్స్ అంటారు. శిలలు సాధారణంగా ఉష్ణోగ్రతను తమలో నుండి ప్రసరింపనీయని గుణం కలిగి ఉండటం వలన రాయి లోపలి భాగం కన్నా బయటి భాగం బాగా వేడికి శిలలు ఉల్లిపాయ పొరల వలె ఊడిపోయి వాటి యొక్క పైపెచ్చులు లేచిపోయి కుండ్రని రాళ్ళుగా మారితే అట్టి శిలాశైథిల్యాన్ని ఆపదలనం ఎక్స్ఫోలియేషన్ అంటారు. ఆపదదలనం గ్రానైట్ శిలల్లో అధికంగా ఉంటుంది. ఆపదలనం వలన గుండ్రంగా మారిన శిలలకు టోర్స్ అని పేరు. ఈ విధంగా మారిన చర్యలను గోళ శిలావిచ్ఛిత్తి అంటారు. దీని వలన